నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫిట్స్. దీన్నే ఎపిలెప్సీ అంటారు, మూర్ఛ అని అంటారు. మనకు యూజువల్గా ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో మనకు అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల మనకి ఫిట్స్ అనేది వస్తుంది. సో దీంట్లో రకాలంటే ఫోకల్ కావచ్చు, జనరలైజ్డ్ కావచ్చు. యూజువల్ ఎక్కువగా జనరలైజ్డ్ చూస్తాం, అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడము, నాలుగు ఖర్చుకోవడము, బట్టలలోనే మలమూత్ర విసర్జన చేయడము, ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండడము. ఇది యూజువల్గా 2 minutes కంటే ఎక్కువగా ఉండదండి. ఒకవేళ 2 minutes కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అయితే దాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని అంటారు. యాక్చువల్గా ఎపిలెప్సీ అంటే ఏంటి అంటే ఈ సీజర్ అటాక్ అనేది తర్వాత రికరెంట్గా క్రానిక్ అబ్నార్మాలిటీ అనేది బ్రెయిన్లో పర్సిస్టెంట్గా ఉండేదాన్ని ఎపిలెప్సీ అంటాము. సో ఎందుకు వస్తుంది ఈ ఎపిలెప్సీ, ఈ సీజర్స్ ఎందుకు వస్తాయి అనేది చూస్తే కనుక దీన్ని ఏజ్ వైజ్గా కేటగరైజ్ చేశారు. అంటే less than 1 month ఆఫ్ బేబీస్లో కూడా మనకు ఫిట్స్ వస్తాయి. అది ఎందుకు వస్తుంది? ప్రొలాంగ్ లేబర్లో మనకి బేబీకి శ్వాస సరిగ్గా ఆడకపోవడం వల్ల, అంటే హైపాక్సిక్ కండిషన్లో, ఫోర్సెప్స్ డెలివరీ అయినప్పుడు, ఏమైనా బ్రెయిన్కి డ్యామేజ్ అయినప్పుడు, అంటే ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ ఏమైనా అయినప్పుడు, ఇంకా మెటబాలిక్ కాజెస్ హైపోగ్లైసిమియా కావచ్చు, హైపోకాల్సిమియా కావచ్చు, హైపోమెగ్నీషియమియా కావచ్చు, జెనెటిక్ అబ్నార్మాలిటీస్, డెవలప్మెంటల్ డిజార్డర్స్లో పిల్లలకి ఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ 1 month నుంచి 12 years బేబీస్లో ఎందుకు వస్తుంది ఫిట్స్ అని అంటే ఎక్కువగా వీళ్ళలో మనం ఫెబ్రైల్ సీజర్స్ చూస్తాం. అంటే జ్వరం రావడం వల్ల, విపరీతమైన జ్వరం రావడం వల్ల, అది 101, 102 కంటే ఎక్కువగా ఉండి మెడికల్ అటెన్షన్ లేకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా తలకి ఏమైనా దెబ్బ తగలడం వల్ల, తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, జెనెటిక్ అబ్నార్మాలిటీస్, డెవలప్మెంటల్ డిజార్డర్స్, మెటబాలిక్ కాజెస్ వల్ల కూడా వీళ్ళకి ఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ 12 నుంచి 18 years మధ్యలో వాళ్ళకి ఎందుకు వస్తుంది ఫిట్స్ అని అంటే వీళ్ళకి మెయిన్గా బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, లేదంటే ట్యూమర్స్ ఉన్నప్పుడు, మెటబాలిక్ కాజెస్ ఉన్నప్పుడు, కొంతమంది డ్రగ్ అబ్యూస్, ఎస్పెషల్లీ అడోలసెంట్స్, అప్పుడే యంగ్ పేషెంట్స్ కాబట్టి డ్రగ్స్ అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో. ఇంకా 18 నుంచి 35 years వాళ్ళకి అయితే మెయిన్గా ఆల్కహాల్ విత్డ్రావల్, ట్రామా, బ్రెయిన్ ట్యూమర్స్, ఇలాంటి సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్, కొన్ని మలేరియా, డెంగ్యూలలో, కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అని ఉంటుంది, అది మీకు తెలిసిందే. అది ఇంకా 35+ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, వాళ్ళకి ఈ తొందరగా హైపర్ టెన్షన్ రావడం వల్ల, ఐసీ బ్లీడ్స్ ఏమో అవ్వడం వల్ల, ఇంకా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే స్ట్రోక్స్, ఏ కైండ్ ఆఫ్ స్ట్రోక్ అయినా మనకి కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్యూమర్స్ కావచ్చు, ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, అండ్ మెటబాలిక్ కాజెస్, ఎస్పెషలీ హెపాటిక్ ఫెయిల్యూరు, రీనల్ ఫెయిల్యూరు, ఇలాంటి కండిషన్స్ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకా ఎల్డర్లీ ఏజెస్ వాళ్ళకి కొన్ని న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్, ఎస్పెషలీ ఆల్జిమర్స్, ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఫిట్స్ వస్తుంది. సో ఫిట్స్ రాగానే అసలు మనం ఏం చేయాలి? పేషెంట్ని ఫస్ట్ మనము ఎగ్జామినేషన్ చేయాలి. అసలు కాన్షియస్ ఉన్నాడా, అన్కాన్షియస్ ఉన్నాడా, వాళ్ళ టెంపరేచర్ ఎలా ఉంది, వైటల్స్, బీపీ ఎలా ఉంది, ఏమైనా ఎక్కువగా ఉంటే ఐసీ బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, లో ఉందా, హై ఉందా, నార్మల్ ఉందా, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. హార్ట్ చూసినప్పుడు ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్, మర్మర్స్, ఇలాంటివన్నీ, ఏమైనా కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్ వల్ల కూడా మనకి షియర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా మనము ఏం చేయాలి? అట్లా ఎగ్జామినేషన్ చేశాక పేషెంట్ని ఫస్ట్ ఐసోలేట్ చేసేసి ఆక్సిజన్ సప్లిమెంట్స్, ఎయిర్వే ఇవ్వాలి, బ్రీతింగ్ ఇవ్వాలి, సర్క్యులేషన్ బాగుందా లేదా చూసుకోవాలి, అండ్ ఇమ్మీడియట్గా ఎపిలెప్టిక్స్ మనము ఇన్ఫ్యూజన్ ఇచ్చుకోవాలి. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మనము పేషెంట్ని ఒక స్టెబిలైజేషన్ కండిషన్కి తీసుకొస్తాం మనం. సో డ్రగ్స్ అనేవి ఎలా అంటే మనము అండ్ వీళ్ళకి డ్రగ్ అనేది అడిక్వేట్గా అకార్డింగ్ టు బాడీ వెయిట్ పట్టి వెళ్తుందా అనేది కూడా చూసుకోవాలి. కొంతమంది మందులు వాడుతున్నాము అయినా ఫిట్స్ వస్తుంది అంటారు. దానికి రీజన్ ఏంటి అని అంటే ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క డ్రగ్ ఉంటుందండి. అన్నింటికి ఒకే డ్రగ్ పనిచేయదు. ఇప్పుడు ఫోకల్ షీజర్స్కి మనము అన్నీ ఇవ్వకూడదు. ఫోకల్ షీజర్స్కి మామూలుగా కార్బమజెపైన్ కావచ్చు,
ఇంకా యాబ్సెన్స్ సీజర్స్కి ఇథోసిక్స్మైడ్ అనే డ్రగ్ ఇవ్వడము, ఇలాంటివి ఇస్తాము. డ్రగ్ ఆఫ్ చాయిస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటివి మనం చూస్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అడిక్వేట్ డోస్ వెళ్తుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే బాడీ వెయిట్ని బట్టే మనము డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకు కూడా చిన్నపిల్లల డోస్ ఇస్తే సరిపోదండి, మళ్ళీ మళ్ళీ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ రీజన్స్ ఇప్పుడు మనం చెప్పిన రీజన్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు, కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్, ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అవసరమైతే ఈఈజీ అండ్ ఈ సిటీ బ్రెయిన్ కావచ్చు, ఎస్పెషల్లీ ట్యూమర్స్లో మనకి ఏమైనా హెడ్ ఇంజురీ అయినప్పుడు, ఇంకా ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా అవసరం అనేది ఉంటుంది. సో ఏం కాజ్ అయింది, ఆ కాజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చా, ఫర్దర్ అటాక్స్ ప్రివెంట్ చేయొచ్చా అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఫిట్స్ వచ్చింది అని అంటే మనము కంగారు పడొద్దండి. ఫస్ట్ పేషెంట్ని స్టేబుల్ చేయాలి. నియర్గా ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓన్లీ న్యూరాలజిస్టే కావాలని కాదు, అంటే ఒక్కొక్కసారి దూరం ఉంటారు, వాళ్ళు అవైలబుల్ ఉండరు. ఏదో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా అందరూ కూడా ట్రీట్మెంట్ చేయగలరండి. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేయగలరు. సో మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఫిట్స్ వచ్చింది అని అలాగని కంగారు పడకూడదు. అన్నింటికి ఈ రోజులలో ట్రీట్మెంట్ ఉందండి. కరెక్ట్గా ప్రాంప్ట్గా తీసుకుంటే దేన్నైనా మనం నివారించుకోవచ్చు. ఓకేనండి, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఐ విల్ క్లారిఫై ఎవ్రీథింగ్. అండ్ మీకు అందరికీ ఫిట్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. బీ హెల్దీ, బీ హ్యాపీ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను కదా, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.